అంటున్నారు రేవంత్ రెడ్డి భాష మార్చుకోమనండి, కేసీఆర్ ని పట్టుకొని ఎందుకు అట్లా తిడుతున్నారు అని. సో అలాంటి అఫ్ కోర్స్ మీరంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ రన్ చేశారు, చాలా హుందాతనంతో మీరు ఎప్పుడు అంటే ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా మీ స్టైల్ మీది, మీరు ఏ కాంట్రవర్సీస్ కి వెళ్ళరు, పబ్లిక్ కోసం మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇప్పుడు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా ఇట్లా మాట్లాడే అన్ని పార్టీస్ లో టీవీ ఆన్ చేయగానే ఈ భాష చూసి అసలు పబ్లిక్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అది వాస్తవం. పబ్లిక్ కూడా అలాంటి నాయకులు ఎన్నుకోవద్దు అంటున్నా, బికాస్ దే ఆర్ కమిటింగ్ ద మిస్టేక్. ప్రజలే వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఇలాంటి నాయకులను. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రెడ్డి నేను చూసిన, రాకేష్ రెడ్డి హూ బిలాంగ్స్ టు దిస్ ఆర్మోర్ అండ్ హూ ఇస్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ ఆర్మోర్. అసలు ఆయన భాష ఏంటిది? అలా మాట్లాడచ్చా? నిన్న కత్తి తీస్తా, అది తీస్తా, సంపుతా, నాలుక జీరుస్తా, నాలుక కోస్తా అని మాట్లాడుతున్నాడు. అరే తురై అని చెప్పేసి పాండు అంటే చాలా అసలు డిస్గస్టింగ్. ఐ కెనాట్ అంటే నేను మీ ఈ కెమెరా ముందట నేను మాట్లాడలేను, కానీ అంత ఘోరమైన భాష భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి ఉంటే ఈయనట్లనే మాట్లాడుతుండు రాకేష్ రెడ్డి, అట్లనే మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడుతుండు, జీవన్ రెడ్డి మాట్లాడు. నిజామాబాద్ జిల్లాలో అన్ని బీఆర్ఎస్ గెలుస్తారని జీవన్ రెడ్డి గారు మా ఇంటర్వ్యూలోనే శపథం చేశారు. మీరేం చెప్తారు? మొత్తం కాంగ్రెస్ పార్టీ మరి ఘోరంగా అయిపోయిన పరిస్థితి. అసలు వాళ్ళకి డిపాజిట్లు ఇక్కడ పరిస్థితి ఓన్లీ భీమ్గల్ దే ఆర్ కంటెస్టింగ్. ఎక్కడ ఉంది? ఆర్మూర్లో ఏం లేదు. బీజేపీ అంతో ఎంతో బీజేపీ ఉంది, 2-3 సీట్లు బీజేపీకి వస్తాయి. బీఆర్ఎస్ అక్కడ 0. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు నిజామాబాద్ 0, బీఆర్ఎస్ ఇస్ 0. ఇంకేముంది నిజామాబాద్ కార్పొరేషన్ లా? అసలు జీవన్ రెడ్డికి మెదడు ఉంటాయి కదా, జీవన్ రెడ్డికి లేదు. జీవన్ రెడ్డి అనలైజ్ చేయలేడు. జీవన్ రెడ్డికి అంత తెలివినోడితో మంచిగానే ఉండు. ఆయన ఏం భాష మాట్లాడతారో మీరు చూడాలా. ఫైనల్ గా మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు వచ్చినాయి. సో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నాయి. దాన్ని కావాలనే ప్రభుత్వం తరపున ఎవరు హెల్ప్ చేశారని అడుగుతున్నారు. కేటీఆర్ కూడా మాట్లాడారు. సో అంటే రేవంత్ ని కాపాడుకోవడం. Let me tell you one thing. They have made it very clear. What's the Chicago, right? She is the one. She made it very clear. Those documents, the related documents are not here. ఏది నోటుకు సంబంధించిన ఓట్ ఫర్ నోట్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ హియర్. దోస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్రెడీ సబ్మిటెడ్. అసలు ఇక్కడ లేవా డాక్యుమెంట్స్ అని చెప్పి చాలా క్లియర్ గా. ఇంకేముంది దాంట్లో? షీఈ్ అన్ ఆఫీసర్, షీ నోస్ ఎవ్రీథింగ్. ఏదో కేటీఆర్ కి ఏమైనా తెలుస్తుందా? కేటీఆర్ డస్ హి బిలాంగ్స్ టు ద డిపార్ట్మెంట్. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు కేటీఆర్. భాష అసలు ఆయనని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల ఆ భాషను చూస్తే. రెండవది అభియోగాలు, బేస్లెస్ అలిగేషన్స్ వేస్తుంటాడు. ఏ బేసే ఉండదు మాట్లాడుతుంటారు వీళ్ళు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హరీష్ ఆల్సో బేస్లెస్ అలిగేషన్.